అందరికీ నమస్కారం అండి. నేను సున్నుండలు తయారు చేశాను. చాలా బాగా వచ్చినాయి, చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకి కూడా చిన్నప్పటి నుండి చేస్తూ ఉంటాను. చాలా ఇష్టంగా తింటారనమాట. ఒక 1/2 కేజీ మినప్పప్పు, పొట్టు మినప్పప్పే తీసుకున్నా అండి. 1/2 కేజీకి కొన్ని బియ్యం వేయాలి. బియ్యం వేస్తే అవి సున్నుండలు పళ్ళకి అంటుకోకుండా ఉంటాయి. వాటిని వేయించుకోవాలి, మంచిగా దూరగా వేయించుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నా సరే అంత పచ్చిగా ఉంటాయి అన్నమాట. 1/2 కేజీ పప్పుకి ఒక 1/2 కేజీకి ఎక్కువే వేశాను షుగరు. కావాలనుకునే వాళ్ళు అసలు 1/2 కేజీకి 1/2 కేజీ పట్టుద్ది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి. కాకపోతే నేను కొంచెం తక్కువ వేశాను, 1/2 కేజీ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. వేయించి మిక్సీ పెట్టాను. మిక్సీ కొంచెం పట్టిన తర్వాత అందులో మళ్ళీ షుగర్ వేసి పట్టాలి. మినపప్పు వేసి పట్టిన తర్వాత షుగర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని నెయ్యి వేసి ఉండలు చేసుకోవాలి. సున్నుండలు చాలా బాగుంటాయండి. 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ అది షుగర్ పట్టుద్ది. 1/2 కేజీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 1/2 కేజీ వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు కొంచెం 1/2 కేజీ తక్కువ వేసుకోవాలి. నెయ్యి మాత్రం 1/2 కేజీకి 1/2 కేజీ పడుతుంది. చాలా బాగుంటాయి. మన ఇంట్లో చేసుకున్న సున్నుండలు బయట కొన్న వాటికంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. అన్నీ అలా చేసుకొని పెట్టుకున్నాను. రోజుకొకటి తింటే కూడా చాలా బాగా